మగవాళ్ళకి వేరే రకంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీర్య కణాలు తగ్గిపోవటం, వెంట్రుకలు పోవటం, బట్టతల రావటం, వాళ్ళకి బోన్స్ ప్రాబ్లం రావటం, రాత్రిపూట నిద్ర లేకపోవటం, ఆ ప్రోస్టేట్ గ్లాండ్ వ్యత్యాసం అయ్యి రాత్రిపూట ఎక్కువగా మూత్రం కోసం లేవటం, ఇలాంటివన్నీను ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల జరిగే పనులు. సో వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఉంటే సామెలు వాళ్ళకు బాగా పనిచేస్తాయి మగవాళ్ళలో. సో ఇలా తత్వం బట్టి మన ఇబ్బందులకి మనం జోడించుకోవచ్చు. ఆహారంలోనే మనం గుణాలని బట్టి బాగు చేసుకోవచ్చు. అంటే మీకు ఆహారం సరిగ్గా ఉందంటే ఏ మందులు అవసరం లేదు. ఆహారం సరిగా లేదా ఎన్ని మందులు వేసుకున్నా బాగా కావని కోవిడ్ ప్రూవ్ చేసింది. అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఏ మందులు వేసుకున్నా బాగా కావట్లేదు అంటే మీకు ఆరోగ్యంలో ఆ రోగ నిరోధక శక్తి లేకుండా పోవడం వల్ల ఇది విషయం. సో ఆడవాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఇంకా బోన్ స్ట్రెంగ్త్ అనేది కావాలి. ఎందుకంటే నెల నెల మీరు రక్తస్రావంలో అనేక లవణాలు ఎక్కువగా కోల్పోతుంటారు. అందులో కాల్షియం ఎక్కువగా పోతూ ఉంటుంది, మెగ్నీషియం, ఇవన్నీ కావాలి. సో దానిలో మీరు ఎక్కువగా రాగులు, పాలు తీసుకుంటే ఎక్కువ నువ్వుల్లో కాల్షియం అతి అద్భుతం. అంటే మీకు రాగుల్లో 4 రెట్లు కాల్షియం ఎక్కువ ఉంటే పాల కంటే నువ్వుల్లో 10 రెట్లు ఎక్కువ ఉంది. మరి నువ్వులు తింటే వేడి చేస్తుంది, ఎక్కువ తినకూడదు అని అంటూ ఉంటారు. ఎక్కువ తినకూడదు. మీరు 50 గ్రాములు తింటే చాలు, మీకు బ్రహ్మాండమైన కాల్షియం వచ్చేస్తుంది. రోజుకి 50 గ్రాములు? రోజుకి కాదు, వారానికి 2-3 సార్లు తీసుకుంటే చాలు. అంటే రోజు తినవలసిన అవసరం కూడా లేదు. అంతెందుకు మీరు ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క దేశంలోనూ నువ్వులు వాడతారు. ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. నువ్వులు వాడినంత దేశాలు ప్రపంచంలో ఇంకేదీ లేదు. అంటే మన దేశంలో వాడతారు, రష్యాలో వాడతారు, జపాన్లో వాడతారు, జర్మనీలో వాడతారు, అమెరికాలో వాడతారు, మెక్సికోలో వాడతారు, చైనాలో వాడతారు, అరబ్ దేశాల్లోనూ వాడతారు. అంటే నువ్వుల నుంచి కాల్షియం వస్తుందని అందరికీ తెలుసు. కానీ ఈ మధ్య అందరూ పాల నుంచి వస్తుంది అనుకొని పన్నీరు తిని ఆస్టియోపోరోసిస్ ఎక్కువ అవుతుంది. అది విషయం. సో పాల నుంచి మీకు కాల్షియం రాదు. పాలను జీర్ణం చేసుకోలేము మనం. మన పొట్టలో ఎంజైమ్ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది 3 సంవత్సరాలకే. తల్లిపాలు తప్ప ఇంకే పాలు పట్టవు మనకి. అది విషయం, నిజమైన విషయం. కానీ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పాలను నమ్ముకునేదానికి ఈ మోసాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు, మనం నమ్ముతున్నాం. ఆ పాలు ఆపు చేస్తే చాలు, మీ ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ 90% మాయమైపోతాయి. బట్ మీరు కాఫీలు, టీలు ఆపు చేయగలరా అనేది ప్రశ్న ఇక్కడ. కాదరేం లాభం లేదు. బట్ ప్రపంచంలో ఉన్న హాస్పిటల్స్ సగం మనం క్లోజ్ చేయొచ్చు పాలు ఆఫ్ చేస్తే. అంత సింపుల్. అంటే అన్ని రోగాలు మాయమైపోతాయి. సో ఎందుకంటే పాలు ఉత్పత్తి ఎక్కువ రావాలని చెప్పేసి ఆవులకు మళ్ళీ ఇంజెక్షన్, చాలా యాంటీబయాటిక్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇంకా ఎక్కువ కావటం, గర్భకోశంలో గడ్డలు, లేనిపోనివన్నీ చేసుకుంటున్నాం. సో మీరు అందరూ పాలు ఒక్కటే ఆపు చేయండి, సగం హాస్పిటల్స్ అదంతకవే క్లోజ్ అవుతాయి. ఎవరు ఏం చేయాల్సి లేదు.